హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మనసులో ఏముంది మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే టైం టు టైం నోటిఫికేషన్స్ వస్తుంది. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి చాలా 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 థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా నాకు ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. సో చూద్దాము మీ వ్యక్తి మనసులో ఏముంది. సో ఇక్కడ మీ వ్యక్తి అంటే అది మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, సో ఎవరైనా అవ్వచ్చు. ఎవరో ఒక పర్సన్‌ని మీ మనసులో అనుకోని, మేబీ అది మీ హస్బెండ్ అయ్యుండొచ్చు, మీ వైఫ్ అయ్యుండొచ్చు. సో ఎవరైనా అవ్వనియండి. మీ లవ్డ్ వన్స్ అయ్యుండొచ్చు, మీ ఫ్రెండ్స్ విత్ సంథింగ్ ఏదైనా అయ్యుండొచ్చు. ఆ పర్సన్‌ని గుర్తు చేసుకొని, వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకొని ఈ రీడింగ్ చూడండి. మేబీ ఆ పర్సన్ మీకు కాంటాక్ట్‌లో ఉన్నా, నో కాంటాక్ట్‌లో ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్‌లో ఉన్నా, సో ఎలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నా సరే, ఎలాంటి ఏ ఏజ్ గ్రూప్స్ వాళ్ళైనా ఈ రీడింగ్ చూడొచ్చు. ఓకే. అన్ని రాశుల వాళ్ళు ఈ రీడింగ్ చూడొచ్చు. ఇది కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే, నా వాయిస్ వింటున్నారు అంటే, ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజెస్ అయితే మీకు రెజొనేట్ అవుతాయి. మీకు రెజొనేట్ అయినంత వరకే తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వకపోతే స్కిప్ చేసేయండి. బికాస్ ప్రతి వీడియో అందరికీ రెజొనేట్ అవ్వాలి అనే రూల్ ఏం లేదు. కార్డ్స్ షఫుల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. అండ్ ఈ రీడింగ్తో మీరు కనెక్ట్ అవ్వడానికి డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ లైక్ చేయండి. మీరు ఏ గాడ్ని అయితే పూజిస్తారో, ఏ గాడ్ మీద మీకు నమ్మకం ఉంటుందో ఆ గాడ్ నేమ్ చెప్పి కింద కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకోండి, ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని. మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లంకి తగ్గట్టు సొల్యూషన్ కావాలి, పర్సనల్ రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే రీయూన్ అవుతుందా లేదా, నెక్స్ట్ ఫర్దర్గా ఏంటి, నా లైఫ్లో వేరే మ్యాచెస్ ఏమన్నా వస్తాయా, మ్యారేజ్ వరకు వచ్చి మీ సిచ్యువేషన్స్ ఏమన్నా ఆగిపోయి ఉండొచ్చు, మ్యారేజ్ విషయంలో ఏమైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు, జాబ్ విషయంలో కానీ, మనీ విషయంలో కానీ, కెరియర్ విషయంలో కానీ. సో దేని రిలేటెడ్ మీకు గైడెన్స్ కావాలి అన్నా సరే మీకు స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ పర్సన్స్ మనసులో ఏముంది క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. టెంపరెన్స్. మీరు వీళ్ళ మనసులో ఏముంది అంటే, వీళ్ళు మీకు ఎంత కోపం తెప్పించినా, ఎంత చిరాకు తెప్పించినా, మీరు ఈ పర్సన్తో మాట జారి, నోరు జారి, ఒక్క మాట కూడా మీరు కోపంగా మాట్లాడట్లేదు. మిమ్మల్ని మీరు చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు, చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. బికాజ్ ఎందుకు మిమ్మల్ని మీరు ఇంత కంట్రోల్ చేసుకుంటారు? ఎందుకంటే ఈ పర్సన్కి మీకు ఈ పర్సన్ అంటే అంత ఇష్టం కాబట్టి, మీరు ఎంత బాధపడుతున్నా, ఎంత సఫర్ అవుతున్నా, మీరు ఎంత పెయిన్ తీసుకుంటున్నా, ఎమోషనల్గా కానీ, మెంటల్గా కానీ ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నా సరే, అది ఈ పర్సన్ వరకు మీరు తీసుకురారు. మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటారు. మీరు కంట్రోల్లో ఉండి ఈ పర్సన్తో మాట్లాడతారు. ఎప్పుడు మీ టెంపర్ లూజ్ అయ్యి కానీ, మీ కోపం ఎక్కువ తెచ్చుకొని కానీ, బర్స్ట్ అవుట్ అయిపోయి కానీ, మీరు ఎప్పుడు ఈ పర్సన్ దగ్గర మాట్లాడరు, బిహేవ్ చేయరు.
ఎందుకంటే మీరు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఆ బ్యాలెన్స్ మీకు తెలుసు. టెంపరెన్స్. మీరు ఈ పర్సన్ మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా సరే, ఎంత హర్ట్ చేసేలాగా మాట్లాడినా సరే, మీరు ఎప్పుడూ ఈ పర్సన్‌ని నోరు జారి గానీ, మీ కంట్రోల్ కోల్పోయి మీరెప్పుడూ ఈ పర్సన్‌ని ఒక మాట కూడా అనరు. చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. లైఫ్‌ని చాలా బ్యాలెన్స్‌గా తీసుకుంటారు. ఈ పర్సన్‌ని బ్యాలెన్స్ చేస్తారు. ఈ ఈ పర్సన్ లైఫ్‌లో కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఆ ప్రాబ్లమ్స్‌ని కూడా మీరు పేషెన్సీగా ముందుకు తీసుకెళ్ళాలి. సార్ట్ ఔట్ చెయ్యాలి అనే ఐడియాస్ కూడా, ఎలా సార్ట్ ఔట్ చెయ్యాలి అనే ఐడియాస్ కూడా మీరే ఇస్తారు ఆ పర్సన్‌కి. ఆ పర్సన్ మనసులో ఇదే ఉంది. మీరు చాలా నేర్పరి. మీరు చాలా తెలివిగైన వాళ్ళు. ఏ సిట్యుయేషన్‌ని అయినా ఎలా సార్ట్ ఔట్ చేసుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, అది మీకు బాగా తెలుసు. ఆ బ్యాలెన్స్ మీకుంది. కొంతమంది ఏంటంటే ఆవేశంలో, అగ్రెషన్‌లోకెళ్ళిపోయి ఈగోలతోనో, యాటిట్యూడ్‌తోనో వెళ్ళిపోయి ఉన్నది కూడా ఇంకా డెస్ట్రాయ్ చేసుకుంటారు. కానీ మీరు అలా కాదు. ఓపికతో, సహనంతో బ్యాలెన్స్ చేసుకుంటూ సిట్యుయేషన్‌ని సార్ట్ ఔట్ చేసుకోవాలనే, ఎంత టఫ్ సిట్యుయేషన్ వచ్చినా, ఎంత కష్టమైన పరిస్థితులు వచ్చినా బ్యాలెన్స్ చేసుకోవడానికే ట్రై చేస్తారు. ఇంకా మీరు ఈ రిలేషన్‌ని, ఈ పర్సన్‌తో మీ రిలేషన్‌ని కంటిన్యూ చెయ్యాలనే ట్రై చేస్తారు. బికాస్ అన్ ఎవరి దగ్గర లేనంత పేషెన్సీ లెవెల్ మేబీ మీరు ఈ వ్యక్తి దగ్గర చూపిస్తున్నారు. ఎందుకంటే మీరు ఈ వ్యక్తిని ఇష్టపడుతున్నారు. మీకన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ మీరు ఈ పర్సన్‌కి ఇస్తున్నారు కాబట్టి, ఆచితూచి వాళ్ళు హర్ట్ అవ్వకూడదు, మీరు హర్ట్ అవ్వకూడదు, ఈ రిలేషన్ ఇలాగే నిలబడాలి, ఇలాగే ఉండాలి అనే ఒక దానితో మీ కోపాన్ని, మీ ఎమోషన్స్‌ని, మీ ఫ్రస్ట్రేషన్‌ని ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటూ, ఇష్టం అనే ఒకే ఒక కాన్సెప్ట్‌తో, ఇష్టపడ్డాను అనే ఒకే ఒక కాన్సెప్ట్‌తో మీరు ఈ పర్సన్ ఎన్ని చేస్తున్నా సరే భరిస్తున్నారు. అది ఆ పర్సన్‌కి తెలుసు. అది. అది వాళ్ళ మనసులో ఉంది. మీ దగ్గర దేన్నైనా బ్యాలెన్స్ చేసుకునే ఇది ఉంది. ఒకవేళ ఈ పర్సన్ మీతో మాట్లాడినా, మాట్లాడకపోయినా కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే మీరు హోప్‌ఫుల్లీ ఉంటారు లైఫ్ మీద. మీ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోగలరు, మీ అగ్రెషన్‌ని బ్యాలెన్స్ చేయగలరు, మీ ఫీలింగ్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోగలరు. ఇంత కంట్రోలింగ్ కెపాసిటీ ఎలా ఉంది మీలో అనేది వాళ్ళకి అర్థం కాని ఒక క్వెషన్. 9 ఆఫ్ కప్స్. ఇక్కడ మీ పర్సన్ మనసులో ఏముంది మీకోసం అంటే, మీరు తనకి కరెక్ట్ పర్సన్, రైట్ పర్సన్ అని మీ పర్సన్ అనుకుంటున్నారు. మీరు కూడా అనుకుంటున్నారు. మీరు తనకి కరెక్ట్ పర్సను, ఈ పర్సన్ తప్ప నాకు ఇంకెవ్వరు దొరకరు అని మీరు ఈ పర్సన్ మీద చాలా హోప్స్ పెట్టుకుంటున్నారు. అందుకే ఈ పర్సన్‌ని వదులుకోలేకపోతున్నారు. ఎంత ఈ పర్సన్ మీతో మాట్లాడినా, మాట్లాడకపోయినా మీరే తగ్గి మళ్ళీ మాట్లాడతారు. గొడవ పెట్టుకోవడానికి మాత్రం మీరు ఇష్టపడరు. ఎందుకంటే మీరు వీళ్ళే నా లైఫ్, వీళ్ళే నా ఫ్యూచరు అనుకున్నారు కదా! అందుకని ఈ పర్సన్‌కి ఇంత ఇంత కాన్ఫిడెన్స్ ఇంత బ్యాలెన్స్ ఎలా వచ్చింది అని ఫీల్ అవుతున్నారు. 9 ఆఫ్ కప్స్. ఇక్కడ పాస్ట్‌లో ఈ పర్సన్, ఒకటి చెప్పనా అండి? పాస్ట్‌లో ఈ పర్సను నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అది రివర్స్ అయింది. మీరు ఈ పర్సన్ లేకుండా ఉండలేకపోతున్నారు. ఈ పర్సనే మీకు అన్నీ అన్నట్టుగా అయిపోయారు మీరు. 9 ఆఫ్ కప్స్. ఈ పర్సన్ ఉంటే నేను హ్యాపీగా ఉండగలను, ఈ పర్సన్ లేకపోతే నేను అసలు సంతోషంగా ఉండలేను, ఈ వ్యక్తి నాకు ఎట్టి పరిస్థితుల్లో కావాలి, నేను ఈ వ్యక్తిని వదులుకుంటే
నా లైఫ్‌లో నేనసలు హ్యాపీగా ఉండలేను. నేను బాధపడతాను. కాబట్టి నా హ్యాపీనెస్ కోసమైనా సరే నేను పేషెన్స్‌గా ఉండక తప్పదు. నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ అట్లా చాలా సార్లు రిపీటెడ్‌గా జరుగుతుందనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఒక్కొక్కసారి బ్యాలెన్స్ తప్పినప్పుడు మీరు మాట్లాడడం మానేస్తున్నారు. లేకపోతే బ్లాక్‌లో పెట్టేస్తున్నారేమో కానీ, ఈ పర్సన్‌నయితే డైరెక్ట్‌గా ఒక మాట గూడా మీరు అనట్లేదు. ఇంత టార్చర్ చేస్తున్నా, ఇంత ఇది చేస్తున్నా వీళ్ళు ఎలా ఇలా కంట్రోల్‌లో ఉండగలుగుతున్నారు? అది మీ వ్యక్తుల మనసులో ఉంది. ఇంకా స్టిల్ నన్నే కావాలని ఎలా అనుకుంటున్నారు? నాతోనే హ్యాపీనెస్ అని వాళ్ళు ఎలా అనుకుంటున్నారు? బట్ ఈ పర్సన్ అయితే నాకు తెలిసి మీకు కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్‌కి కానీ, వాళ్ళ ఇష్టాలకు కానీ వాల్యూ ఇస్తున్నారు. బికాజ్ మీరు తనని వదిలేసి వెళ్ళిపోరు అనే కాన్ఫిడెన్స్ ఈ వ్యక్తిలో చాలా ఉంది. ఎక్కడికి పోతారులే అనే నెగ్లిజెన్స్ కూడా ఈ పర్సన్‌లో ఎక్కువుంది. ఎక్కడికి పోరు. నేను ఏమన్నా భరిస్తారు. బికాజ్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఆ పర్సన్ ఎన్నన్నా భరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ ధైర్యం వచ్చింది. ఇప్పుడు మీ వల్లే ఈ పర్సన్ హ్యాపీగా కూడా ఉంటున్నారు. మీ వల్లే ఈ పర్సన్ హ్యాపీగా ఉంటున్నారు. ఎందుకంటే మీరెంత స్ట్రెస్ పడినా ఆ పర్సన్‌కి ఆ స్ట్రెస్ అనేది మీరు పడే బాధ, మీరు పడే కష్టం అనేది ఆ పర్సన్‌కి తెలియనియట్లేదు మీరు. ఓకే. మీరు కూడా హ్యాపీగా ఉంటున్నారేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారేమో, మీరు కూడా హ్యాపీగా ఉన్నారేమో. చూడండి 2 ఆఫ్ కప్స్. ఇప్పుడు ఏంటంటే మీ వ్యక్తి మనసులో ఏముంది? మీతో తన ఎమోషన్స్ అన్నీ షేర్ చేసుకోవాలి. మీరు కూడా మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్ అది తనతో షేర్ చేసుకోవాలి. అండ్ తను కూడా మీతో అది షేర్ చేసుకోవాలి. ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి అని ఇక్కడ మీ పర్సన్ కోరుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య సోల్‌మేట్ కనెక్షన్ ఉందండి. అదే ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు. కానీ ఈ పర్సన్ ఎంత ఈగో చూపించినా, ఎంత యాటిట్యూడ్ చూపించినా మీరు ఈ పర్సన్‌ని బ్యాలెన్స్ చేస్తారు. మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకుంటూ సఫర్ అవుతారే తప్ప ఈ పర్సన్‌ని బాధ పెట్టరు. అది వాళ్ళ ఫీలింగ్. అండ్ 2 ఆఫ్ కప్స్. ఇక్కడ 2 ఆఫ్ కప్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ పర్సన్ మీతో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మేబీ మీతో హ్యాపీగా ఉండాలని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ వాళ్ళ లైఫ్ మీతో షేర్ చేసుకోవాలి. వాళ్ళ ఎమోషన్స్ మీతో షేర్ చేసుకోవాలి. మీరు హ్యాపీగా ఉండాలి. ఆ పర్సన్ హ్యాపీగా ఉండాలి. ఇద్దరి మధ్య ఆ ప్రేమ అనేది, ఆ బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవ్వాలి. మీ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవ్వాలని ఇక్కడ మీ పర్సన్ కోరుకుంటున్నారు. బట్ ఎక్కడో తెలియకుండా మాత్రం మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ అనేది తప్పుతుందండి. మేబీ మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు ఈ పర్సన్‌కి టైం కుదరకపోవచ్చు. అండ్ ఈ పర్సన్ మాట్లాడాలి అనుకున్నప్పుడు మీకు టైం కుదరకపోవచ్చు. ఆ బ్యాలెన్స్ అనేది ఎక్కడో మిస్ అవుతోంది. మీ ఇద్దరి మధ్య. అది ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో ఇద్దరు ఆపోజిట్ అన్నప్పుడు ఒకళ్ళు హాట్ వాటర్, ఒకరు కోల్డ్ వాటర్ అయినప్పుడు అది ఈక్వల్‌గా ఉంటేనే కదా! ఈక్వల్ లెవెల్‌లో మెయింటైన్ అయితేనే కదా అది హార్మ్ అవ్వదు. సో ఓవర్ కోల్డ్ అయినా ప్రాబ్లమే, ఓవర్ హాట్ వాటర్ అయినా ప్రాబ్లమే. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్ ఈ సిట్యుయేషన్‌ని బ్యాలెన్స్‌కి తీసుకురావాలి. మీ ఇద్దరి మధ్య రిలేషన్‌ని ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అది బ్యాలెన్స్‌కి తీసుకురావాలని అయితే మీ పర్సన్ కోరుకుంటున్నారు.
డెవిల్. సో, ఈ పర్సన్ అయితే మీరంటే చాలా లస్ట్‌ఫుల్ ఎనర్జీస్ అయితే ఉన్నాయండి. అండ్ మీరు కూడా ఈ పర్సన్ విషయంలో చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఈ పర్సన్ లేకుండా మీరు ఉండలేకపోతున్నారు. ఎంత మీరు ఈ పర్సన్‌కి దూరంగా ఉందాము, నా లైఫ్ నేను చూసుకుందాం, నా హ్యాపీనెస్ నేను చూసుకుందాము, ఆహ్, సెల్ఫ్ లవ్ చేసుకుందామని మీరెంత ట్రై చేసినా కూడా ఈ పర్సన్ నుంచి ఇది నేను చేయలేకపోతున్నాను, నాకు చిరాకుగా ఉంది, ఎంతసేపు నేను వన్ సైడెడ్‌గా నేనే ఇస్తున్నాను, చిరాకు అనిపిస్తుంది అని మీకెంత అనిపించినా కూడా మళ్ళీ ఏదో ఒక తెలియకుండా మళ్ళీ ఈ పర్సన్ గురించి ఆలోచించడం, మళ్ళీ అక్కడే ట్రాప్ అయిపోవడం, అక్కడి నుంచి బయటికి రాలేకపోవడం, ఆ పర్సన్ ఆలోచనల నుంచి మీరు బయటికి రాలేకపోవడం, ఇదంతా జరుగుతుంది. బికాజ్ మీ పర్సన్ మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు కాబట్టి. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది ఈ పర్సన్‌కి. అండ్ రొమాంటిక్ ఫీలింగ్స్ కానీ అండ్ ఫిజికల్‌గా మీతో కలిసి ఉండాలని కానీ, ఫిజికల్ ఇంటిమసీ కానీ ఈ పర్సన్‌కి మీ విషయంలో చాలా ఉంది. ఎంత మీ గురించి ఆలోచించొద్దు, ఎంత మిమ్మల్ని గుర్తు చేసుకోవద్దు అనుకున్నా సరే, ఈ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ గురించి గుర్తు చేసుకుంటున్నారు. బికాస్ ఎందుకు మీ గురించి ఆలోచించొద్దు అనుకుంటున్నారు అంటే, ఇక్కడ తన హ్యాపీనెస్ కోసం కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మీ గురించి ఆలోచించొద్దు అనుకుంటారు. కానీ ఏంటంటే తెలియకుండానే మీ ఎనర్జీస్ వాళ్ళకి కనెక్ట్ అయ్యి, వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఎంత డైవర్ట్ అవుదాము, ఎంత మీ నుంచి బయటికి వద్దాము, మీ థాట్స్ నుంచి బయటికొద్దాము అనుకున్నా సరే, ఈ పర్సన్ ఆ విషయం మీకు చెప్పుండొచ్చు. కొన్ని కొన్ని సార్లు కొంతమంది ఏంటంటే ఓపెన్ అప్ అయ్యి చెప్తారు. కొంతమంది ఏంటంటే సైలెంట్‌గా ఉంటారు. మేబీ ఈ పర్సన్‌కి మీరు చాలా గుర్తొస్తున్నారు. చాలా ఐ మీన్ చాలా చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. అట్రాక్షన్ కూడా ఉంది మీరంటే. మిమ్మల్ని వదిలి ఉండలేనంత అట్రాక్షన్ ఉంది ఈ పర్సన్‌కి. ఉండలేకపోతున్నారు. ఒకవేళ మీ గురించి ఎవరైనా నెగెటివ్‌గా మాట్లాడినా కూడా ఈ పర్సన్ అది తట్టుకోలేకపోతున్నారు. మిమ్మల్ని ఎవరైనా బ్యాడ్ చేసి మాట్లాడినా అది ఈ పర్సన్ తట్టుకోలేరు. అండ్ మీరు కూడా ఈ పర్సన్ విషయంలో ఇంకెవరైనా బ్యాడ్‌గా చెప్పినా, వీళ్ళ లవ్ అంతా ఫేక్, వీళ్ళ ప్రేమ లేదు, ఏం లేదు అని చెప్పినా కూడా మీరు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీ మీద మీకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. లేదు, ఆ పర్సన్ నిజంగానే నన్ను ఇష్టపడుతున్నారు, నన్ను ప్రేమిస్తున్నారు, నన్ను కావాలనుకుంటున్నారు. ఇంకా మీరు ఇదే దాంట్లో ఉంటున్నారు. మెజిషియన్. సో, ఇక్కడ మీ పర్సన్ తను ఏమి ఎఫర్ట్స్ పెట్టకుండా, తను ఏమీ చేయకుండా, దానికదే అంతా మారిపోయి, మళ్ళీ మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటే ఎంత బావుంటుంది. ఏదో ఒక మ్యాజిక్ జరిగిపోవాలి. తను ఏమీ ట్రై చేయకుండా మీరే వచ్చి మాట్లాడి సార్ట్ అవుట్ చేసుకోవాలి. ప్రాబ్లమ్‌ని సార్ట్ అవుట్ చేసుకోవాలి. సాల్వ్ చేసుకోవాలి. మళ్ళీ మీ ఇద్దరు లైఫ్ లాంగ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. అది మీ పర్సన్ ఫీలింగ్. అండ్ ఇక్కడ మీరు కూడా మీ పర్సన్‌ని బాగా మేనిఫెస్టేషన్స్ అనేది చేస్తున్నారు. తను రావాలి, మీతో ఉండాలి, హ్యాపీగా ఉండాలి, తనలో మార్పు రావాలి, నాతోనే ఉండాలి, ఎప్పటికీ నాతోనే ఉండాలి, లైఫ్ లాంగ్ ఉండాలి అని మీరు కూడా కోరుకుంటున్నారు. సో, హ్యాంగ్డ్ మ్యాన్. ఇక్కడ మీ పర్సన్ ఏం చెయ్యాలో అర్థం కాక, ఎలా మిమ్మల్ని తన వైపుకు తిప్పుకోవాలో అర్థం కాక, మీ పర్సన్ ఏం చేస్తున్నారు, స్ట్రక్ అయిపోయి ఉన్నారు. తను హ్యాపీగా ఉండట్లేదు, స్ట్రక్ ఎనర్జీలో ఉంటున్నారు, మిమ్మల్ని స్ట్రక్ చేస్తున్నారు. మిమ్మల్ని పోనీ వదిలేసారా, ఎవరి లైఫ్ వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారా, అది కాదు. అలా అని ఒక డెసిషన్ తీసుకుంటారా, అది తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు
వాళ్ళు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. మిమ్మల్ని ఎటు డిసైడ్ చేసుకోనీయకుండా చేస్తున్నారు. అటు కాసేపు వస్తున్నారు, కాసేపు వెళ్తున్నారు. కొంతమందికైతే ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ నడుస్తున్నాయి. ఇంకొంతమందికైతే అసలు నో కాంటాక్ట్‌లో ఉన్నారు. కొంతమందికైతే ఏం చేయాలో అర్థం కాక చూసి ఆన్సర్ చేయకపోవడం, మెసేజెస్ చూసి ఆన్సర్ చేయకపోవడం, కాల్స్ చూసి రెస్పాండ్ అవ్వకపోవడం, ఏం ఆన్సర్ చెయ్యాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు తన హ్యాపీనెస్‌కి చూసుకోవాలా? లేకపోతే మీతో తన ఫ్యూచర్‌ని చూసుకోవాలా? అర్థం కావట్లేదు ఈ పర్సన్‌కి. ఏం చేయలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు. అండ్ మీరు కూడా ఏమీ చేయలేని సిట్యుయేషన్‌లో అయితే ఉన్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది. మీరు కూడా స్ట్రక్ అయిపోయారు. బికాజ్ ఈ పర్సన్ నుంచి ఎలాంటి ఆన్సర్ మీకు రావట్లేదు. ఎలాంటి మీరు ఎక్స్‌పెక్ట్ చేసే సమాధానం రావట్లేదు. మనిద్దరం కలిసి హ్యాపీగా ఉందాము. నీతోనే నా హ్యాపీనెస్. నువ్వే నా లైఫ్. ఇట్లా మీ నుంచి కూడా ఈ పర్సన్ సమాధానం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అది కూడా రావట్లేదు. తర్వాత వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో తెలియట్లేదు. టోటల్లీ స్ట్రక్ అయిపోయి ఉన్నారు ఈ పర్సన్. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. ఎందుకు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అంటే, మీ ప్రేమ కోసం, మీ అటెన్షన్ కోసం ఏం చెప్పి నేను ఒప్పించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా కన్విన్స్ చేయాలి, ఎలాంటి సంజాయిషీలు ఇవ్వాలి, ఎలాంటి ప్రామిసెస్ అనేవి చెయ్యాలి, మళ్ళీ మా ఇద్దరి మధ్య కనెక్షన్ బాగుండాలి అంటే ఎలా మాట్లాడాలి. ఇప్పుడు మిస్టేక్స్ చేసిన వాళ్ళు ఎలా మాట్లాడాలి, ఎలా ఇనిషియేట్ చెయ్యాలి అని ఆలోచిస్తారు. ఎలా మళ్ళీ మీకు ప్రపోజ్ చేయాలి, ఎట్లా మళ్ళీ మీ మనసు గెలుచుకోవాలి, ఎట్లా మీ ఇద్దరి మధ్య స్ట్రాంగ్ చేయాలి అని వీళ్ళైతే చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. సెవెన్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ ఇప్పటి వరకు వీళ్ళ ఎమోషన్స్ అనేది కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు. మేబీ మీరు ఈ పర్సన్ని బ్లాక్లో పెట్టి ఉండొచ్చు. ఎందుకు బ్లాక్లో పెట్టారు? మీరు ఈ పర్సన్ని బ్లాక్ పెట్టి ఉండొచ్చు, లేకపోతే ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ పెట్టి ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే 4 ఆఫ్ కప్స్. ఈ పర్సన్ హ్యాపీగా లేరండి, సాడ్గా ఉన్నారు. మేబీ ఈ పర్సన్ మీకు చాలా విషయాల్లో అబద్ధాలు చెప్పి ఉండొచ్చు, ఫేక్ ప్రామిసెస్ చేసి ఉండొచ్చు. సో ఏదైనా కూడా మీ మనసు కోసమే, మీ ప్రేమ కోసమే, మీతో హ్యాపీనెస్ కోసమే ఈ పర్సన్ అలా చేసి ఉండొచ్చు. బట్ 7 ఆఫ్ వాండ్స్ ఏంటంటే, మేబీ ఈ పర్సన్ భరించలేక మీరే ఈ పర్సన్ని బ్లాక్ చేశారు. సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ ఎందుకు అలా చేశారు, అంత అవసరం ఏమొచ్చింది, నేనేం తప్పు చేశాను, ఏదైనా ఉంటే ఓపెన్గా మాట్లాడవచ్చు కదా, ఎందుకు నన్ను ఇలా దూరం పెడుతున్నారు అనే క్వశ్చన్స్ తనలో ఉన్నాయి. మీ వ్యక్తి ఎమోషన్స్ ఏంటి చూద్దాం. సీక్రెట్స్. ఐ హ్యావెంట్ టోల్డ్ యూ ఎవ్రీథింగ్. సో మీ పర్సన్ మీ నుంచి ఏదో సీక్రెట్స్ దాచిపెట్టారంట, ఏది ఓపెన్ అయి చెప్పలేదు. కొన్ని విషయాల్లో ఏంటంటే సీక్రెట్స్ అది మెయింటైన్ చేయడం కానీ ఇలా చేయడం వల్ల ఏంటంటే మీరు మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ పెరిగి ఉండొచ్చు. ఎందుకు నాకు చెప్పలేదు అనే విషయంలో మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు రావచ్చు. మీ పర్సన్ మీ విషయంలో ఏది ఓపెన్ అప్ అయి చెప్పలేదు, కంప్లీట్గా ఏది రివీల్ చేయలేదు, సగం సగం చెప్పేసేవాళ్ళు మీతో. ఇర్రిప్లేసబుల్. ద వే యూ లవ్
కెన్ నెవర్ బీ మ్యాచ్డ్. సో మీరు ఈ పర్సన్ని ప్రేమించినట్టుగా, ఇష్టపడినట్టుగా ఇంక ఎవ్వరు ఈ పర్సన్ని ప్రేమించలేరు, ఇష్టపడలేరు. అది నెవర్ ఎవర్ హ్యాపెన్. అది ఎప్పటికీ జరగదు అని నీ స్థానం ఎవ్వరూ తీసుకోలేరు నా జీవితంలో. సోల్ కాంట్రాక్ట్. ద లెసన్ ఐ లెర్న్ ఫ్రమ్ అస్ విల్ నెవర్ బీ ఫర్గెటన్. సో మీ ఇద్దరి మధ్య ఏదో సోల్ కనెక్షన్ ఉందని అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మన ఇద్దరి మధ్య నేర్చుకున్న పాఠాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. స్పేస్. ఐ నీడ్ మోర్ టైమ్ టు థింక్. మీ పర్సన్కి ఏంటంటే స్పేస్ కావాలి, నాకు ఆలోచించుకోవడానికి ఇంకొంచెం టైం కావాలి అంటున్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.